అన్ని చోట్ల కూడా మనం ఒకరికొకరు గౌరవించుకొని అది హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా ఏ గుడి అయినా ఏ మసీద్ అయినా ఏ చర్చ్ అయినా సరే అక్కడ ప్రజలు ఉంటారు కాబట్టి అక్కడ భక్తులను కాపాడే బాధ్యత మీది. అందువల్ల మీరు 15 లక్షలు ఇచ్చారు, 15 లక్షలు కాదు, మేము 25 లక్షలు ఇవ్వని డిమాండ్ చేస్తున్నాం. 25 లక్షలు ఇవ్వండి. అలాగే మనం చూస్తున్నాం ఈరోజు కాశీబొగ్గలో భక్తులు తిరుపతి ఇచ్చారు, తిరుమలలో భక్తులు తిరుపతి ఇచ్చారు, సింహాచలం భక్తులు తిరుపతి ఇస్తున్నారు. అలాగే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే తిరుపతి ఇస్తున్నారు, ఎక్కడైనా నీటిలో మునిగిపోతే భక్తులు తిరుపతి ఇస్తున్నారు, ఫైర్ యాక్సిడెంట్ జరిగిన విక్టిమ్స్కి ఇస్తున్నారు. మా గిరిజన పిల్లలు చనిపోతే డబ్బులు ఇవ్వకపోవడం అయితే బాధాకరం. ఇందాక మా గిరిజన నాయకులు అడిగారు ఇదేంటి కరెక్ట్ దగ్గర కూడా వెళ్ళారు వాళ్ళు. మా గిరిజన నాయకులందరూ అన్ని చోట్ల డబ్బులు ఇస్తున్నారు. గిరిజనులు ఏం పాపం చేశారు? గిరిజనులు అంటేనే పేదవాళ్ళు కదా. ఆ గిరిజన పిల్లలు చనిపోతే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 25 లక్షలు డిమాండ్ చేసింది, గిరిజన సంఘాలు 50 లక్షలు డిమాండ్ చేశారు. అంత కాదు, ఎంతో కొంత ఎక్స్గ్రేస్ అనేది ఇవ్వాలి కదా, ఇవ్వకపోవడం బాధాకరం కదా అని అంటున్నారు. ఇది గిరిజనులకి ఈ ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మంత్రి గారు కూడా అదే మాట అన్నారు, పిల్లలకు జ్వరం వస్తే నాకేంటి సంబంధం, వారు బాధపడితే నేను బాధ్యున్నా అన్నారు. అది సమంజసం కాదు. నిన్న కూడా ఒక కాశీబొగ్గలు ఎలాగంటున్నారు, ప్రైవేట్ దగ్గర జరిగితే మాకేంటి సంబంధం అన్నారు. వాళ్ళకి అనకూడదు. పొరపాటును గ్రహపాటును జరిగింది, ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది, వాళ్ళని మేము ఆదుకుంటామని చెప్పాలి ప్రభుత్వం కానీ మంత్రులు కానీ. అలాగే చెప్పడం ఉండేది మంత్రులు, మాకేంటి సంబంధం, మాకేంటి బాధ్యత, ఇది బాధ్యత రాహిత్యం, ఇది బాధ్యత రాహిత్యం. ఈ బాధలో కూడా దాన్ని ఖండిస్తున్నాం. మేము రాజకీయంతో చేయదలుచుకోలేదు, ప్రభుత్వం బాధ్యతలను గుర్తించాలని చెప్తున్నాం. మంత్రులు ఎవరైనా సరే బాధ్యతలను తమకున్న బాధ్యతలను వారు గుర్తించాలి, గుర్తించి ఆ విధంగా చేయాలి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.